సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు. ప్రశ్న: ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారమైతే అతను చూచేది ఏమిటి? జవాబు: చూడమంటూ ఏమీ లేదు. చూడమంటే ఉండటమే. ఆత్మ సాక్షాత్కారం పొందడం అంటే కొత్తగా దేనినో చూడటం కాదు, దూరంగా ఉన్న గమ్యాన్ని చేరుకోవటము కాదు, ఎల్లవేళలా నీ నిజస్థితిలో సంస్థితమవటమే. అసత్యాన్ని సత్యమనుకోవటం విడనాటమే నువ్వు చేయవలసింది. ఈ అభ్యాసాన్ని మనం వదులుకోవాలి. అప్పుడు ఆత్మని ఆత్మగా గుర్తిస్తాము. ఇంత స్పష్టంగా సువిదితమైన ఆత్మ కోసం అన్వేషించానేమిటి అని నీ గురించి నీవు ఒక దశలో అనుకుంటావు. కాబట్టి ఈ ప్రశ్నకి ఏమని జవాబు ఇవ్వగలము? ఆ స్థితి దృశ్యానికి, ద్రష్టకి అతీతం. చూచేవాడు కానీ చూడబడేది కానీ ఏమీ ఉండవు. ఇప్పుడు అన్నింటినీ చూస్తున్న ద్రష్ట ఉండడు. ఉండేదల్లా ఆత్మ ఒక్కటే. ప్రశ్న: ప్రత్యక్ష అనుభవంగా దీన్ని ఎట్లా తెలుసుకోవటం? జవాబు: ఆత్మ విషయంలో తెలుసుకోవటం గురించి పలికామంటే ఇద్దరు ఉండాలన్న మాట. ఒకటి ఆత్మను తెలుసుకునే నేను, రెండవది తెలియబడే నేను. ఇవి కాక తెలుసుకోవటం అనే కార్యం కూడా ఉండాలి. సాక్షాత్కారమని మనమనే స్థితి కేవలం తానుగా ఉండటమే. దేనిని తెలుసుకోవటం కానీ ఏదైనా అవటం కానీ కాదు. ఎవరి గురించైనా సాక్షాత్కారం పొందాడని అంటే అతడు నిత్యుడన్న మాటే. ఆ స్థితిని వర్ణించలేము. ఆ స్థితే అతడన్నమాట. అయితే ఒకటి, మనము సాక్షాత్కారం అనే మాటని యథాలాపంగా అంటాము. అంతకంటే మంచి పదము లేక ఎల్లవేళలా ఏది సంస్థితమైన సత్యమో దానిని సాధించడమేమిటి, ఎట్లా? ప్రశ్న: మీరు ఒక్కొక్కసారి మౌనమే ఆత్మ అంటారు, ఎందుచేత? జవాబు: ఆత్మలో సంస్థితమైన వారు భావాలు లేని సౌందర్యంలో ఉంటారు. వారు భావించవలసిందేమీ లేదు. అంటిపెట్టుకొని ఉండవలసిందల్లా మౌనానుభవాన్నే. ఆ పరిస్థితిలో తానుగా ఉండడం తప్ప వేరే సాధించవలసిందేమీ ఉండదు. ప్రశ్న: మౌనం అంటే ఏమిటి? జవాబు: వాక్కుకి భావానికి అతీతమైన స్థితే మౌనం అంటే. ఉన్నదల్లా మౌనమే. మౌనాన్ని మాటలలో వర్ణించడం ఎట్లా? అహంకారం ఏమాత్రం ఉదయించని స్థితినే స్వరూపం అంటారు ఋషులు. అదే మౌనం. ఆ మౌనమైన ఆత్మే భగవంతుడు. ఆత్మే జీవుడంటే. ఈ విశ్వమంతా ఆత్మే. ఇతర పరిజ్ఞానమంతా చాలా అల్పం. మౌనానుభూతి అసలైన పరిపూర్ణమైన జ్ఞానం. పైకి కనబడే తేడాలన్నీ నిజం కావని, అవన్నీ ఆత్మపై పడే ముద్రలేనని గ్రహించు. ఆత్మే అసలైన జ్ఞానం.